సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిఎస్పీ విఎస్ఎన్ వర్మ సరికొండపాలెంలో బాల వికాస్ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా. 19 మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలని వార్డు పట్టణమంతా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ బైక్ ర్యాలీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, అభిమానులు, నియోజకవర్గ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతు, నిరుద్యోగులు, యువత పట్ల జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరితో తిప్పుకొట్టి దిశగా రానున్న ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి దిశగా అడుగులు వేస్తూ ఉందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వైఎస్ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో యువజన విద్యార్థి వారికి అండగా డిఎస్సి మెగా డిఎస్సి ముద్దు అనే నినాదంతో గౌరవ గంట అరగంట మంత్రి గారైనటువంటి అంబటి రాంబాబు గారికి శాంతియుతంగా అర్జీ ఇవ్వటానికి యువజన బాగా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులతో వారి ఇంటి వద్దకు వెళితే నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి విషయం ఏంటయ్యానంటే, సానుకూలంగా స్పందించాల్సినటువంటి అంబటి రాంబాబు గారు అలా స్పందించకుండా పోలీసులతో దౌర్జన్యం చేపిస్తూ మా యువజన విద్యార్థి భాగాల నాయకులందరినీ కూడా కొట్టి అరెస్ట్ చేయించడం అనే దాన్ని మేము వినకొండ నియోజకవర్గ పలనాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ద్వారా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో మా నాయకులు వైఎస్ రాజన్న బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి తనయి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ పలనాడు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మేమంతా కూడా యాత్ర ప్రకటించడం జరుగుతూ ఉంది. ప్రజల మధ్యకి వెళతాం. ప్రజలకి మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపించేటటువంటి ఒక దిశగా ప్రజలలో మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరో ముఖ్యంగా రేపు సోమవారం 19వ తారీఖు జరిగేటటువంటి ఈ భారీ ర్యాలీ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన భాగం, విద్యార్థి భాగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనేటటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. పట్నంలోని వైసీపీ కార్యాలయంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఎమ్మెల్యే తనయుడు గిరిబాబు పాల్గొని సేవాలయ చిత్రపటాల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఆయన మాట్లాడుతూ, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గత 300 సంవత్సరాల క్రితం బంజారాల జీవితాలను మంచి మార్పు తీసుకొచ్చారన్నారు. వారు చేసిన కృషి వల్ల బంజారాలు నేటి మంచి స్థితిలో ఉన్నాయన్నారు. వారికి ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మా జడ్పీటీసీ గారు, మా సొసైటీ అధ్యక్షులు గోవింద్ నాయక్ గారు, అలాగే మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం రావటం మాకు చాలా సంతోషం. ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన ఆశీస్సులు మన వినుకొండ నియోజకవర్గంకు, మన నాయకులకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా మన గిరిజన సంక్షేమానికి బాగా కారకులైన మన సేవాలాల్ మహారాజ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన ఆశీస్సులు మన బొల్లాపల్లి మండలం మీద, మరి ముఖ్యంగా నీటి ఎద్దడికి గురైన గ్రామాలకు నీటి సమస్య లేకుండా తీర్చాలని, అలాగే ఆయన అనుకూలత మనందరి మీద,
మన పార్టీ మీద మన నాయకుల మీద అందరికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన మా నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా జెడ్పీటీసీ కృష్ణానాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. జేఈ మెయిన్ లో పట్టణంలోని గీతాంజలి విద్యార్థులు ప్రతిభ కనపరచారు. ప్రతి ఏడాదికి జేఈ మెయిన్స్ లో గీతాంజలి పాఠశాలలో విద్యార్థులు ప్రతిభ కనపరుస్తున్నారన్నారు. 2024 జేఈ మెయిన్ లో లహరి, బి మహిదర్, అశోక్ అత్యుత్తమ ప్రదర్శనలు కనపరిచి విద్యార్థుల జీవితంలో అత్యున్నత శిబిరాలను అధిరోహించాలని ఆకర్షించారు. 2024 జేఈ మెయిన్స్ ఫలితాలలో మన గీతాంజలి స్కూల్ పూర్వ విద్యార్థులు పలువురు అత్యుత్తమ ప్రదర్శనకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి సంవత్సరం ఈ జేఈ మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా గీతాంజలి విద్యార్థులు మంచి ప్రదర్శన ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ అనేది గీతాంజలి స్కూల్ విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యను అందిస్తున్నదో దానికి ప్రత్యేక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క విద్యార్థిని ఉపేక్షించకుండా విద్యార్థులందరూ మంచి విద్యతో రాణించి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలనే మా తాపత్రయం. ఈ సందర్భంగా మా పూర్వ విద్యార్థి అయినటువంటి ఎం లహరి 99.45%తో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గాను ఆ విద్యార్థినికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ విద్యార్థిని మా దగ్గర 9th క్లాస్ వరకు చదువుకున్నది, ఎల్కేజీ నుంచి. తర్వాత బి మహిదర్ నాయక్ అనేటటువంటి మరొక విద్యార్థి 10th క్లాస్ వరకు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మన విద్యార్థిగా ఉండి తర్వాత గుంటూరు వెళ్ళి విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంది. ఈ విద్యార్థి 99.34%తో మా విద్యార్థుల్లో 2వ స్థానంలో నిలిచి ఉన్నాడు. అలాగే ఇంకొక విద్యార్థి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి ఎన్ అశోక్, అతను కూడా 99.05%తో అగ్రస్థాయిలో నిలవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థుల తరపున మా పాఠశాల తరపున మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి జీవితంలో మరెన్నో శిఖరాలు అధిరోహించాలని మనసాక్షిగా కోరుకుంటూ నర్సరాపేట రోడ్లోని వివేకానంద స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు రకాలుగా ఆహార పదార్థాలను ప్రదర్శించారు. విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ రఫీ ఆహార పదార్థాలను రుచి చూసి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం కోసం ఇటీవల కార్యక్రమంలో నిర్వహించినట్లుగా తెలిపారు. మా వివేకానంద హై స్కూల్ నందు నర్సరీ నుండి 10th క్లాస్ పిల్లల వరకు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా స్కూలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి విద్యార్థులకు నా దీవెనలు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఈ పదార్థం నేను తినను, నాకు వద్దు, చిన్నపిల్లలు నర్సరీ పిల్లలే ఈ పదార్థం నాకు వద్దు, ఇది నేను తినను అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఏ పదార్థానికైనా కానీ దాని యొక్క విటమిన్స్, దాని యొక్క శక్తి ఏమేమి ఉన్నాయో అన్నీ విపులంగా తెలియపరచడం కొరకే ఈ ఫుడ్ ఫెస్టివల్ స్కూల్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ వలన ఏ పదార్థంలో ఎన్ని విటమిన్స్, ఎన్ని క్యాలరీ శక్తి వస్తుంది, ఎన్ని క్యాలరీ శక్తి లభిస్తుంది, ఇవన్నీ కూడా పిల్లలకు తెలియవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. అందువలన ముఖ్యంగా ప్రతి సంవత్సరం లేదా 6 నెలలకు ఒకసారి ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టి పిల్లలకు ఆహార పదార్థాల ఎడల వాటి యొక్క ఉపయోగాలు తెలియపరచవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. పట్నంలోని నర్సరావుపేటలోని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి అలెగ్జాండర్, నియోజకవర్గం సమన్వయకర్త బోయపాటి రామాంజనేయులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రం, దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందో ప్రతి ఒక్కరూ గమనించాలని, ప్రతి ఒక్క కార్యకర్త భావితరాలకు కాంగ్రెస్ పార్టీ విశిష్టతను తెలియజేశారు. ఈ భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత 80% పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రధానిగా ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానిగా ఉండి అనేక అంశాల్లో విద్యావేత్తలతో, ఎక్స్పర్ట్స్తో
వారి యొక్క సహకారంతో చర్చించి అన్ని రంగాల్లో కూడా భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టడం జరిగింది. అదందరికీ తెలిసిందే. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ కుటుంబం తమ యొక్క త్యాగాలతో ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యుత్తమంగా నిలబెట్టింది. మీకందరికీ తెలుసు. ఎన్నో పేదల కోసం కానీ ప్రజల కోసం కానీ ఎన్నో పథకాలు అమలుపరిచి భారతదేశానికి ఎంతో సేవలు అందించి భారతదేశం కోసం తన యొక్క అంగరక్షకులు మరియు సిక్కు ఉగ్రవాదం చేతిలో చనిపోయిన ఇందిరాగాంధీ సంగతి తెలుసు. అలాగే భారతదేశం యొక్క సౌర భాగవత్వాన్ని కాపాడే ఉద్దేశంతో శ్రీలంక సైన్యాన్ని పంపించి ఆయన ఈ ప్రాంతంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటే ఉద్దేశంలో ఉన్న రాజీవ్ గాంధీ గారిని కూడా శ్రీలంక తమిళ ఉగ్రవాదులు దేశం కోసమే కప్పడం జరిగింది. ఇటువంటి త్యాగాలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇదందరూ తెలుసు. భారతీయ జనతా పార్టీ ఈ రోజున పరిపాలిస్తుందంటే ఓన్లీ మతం పేరు చెప్పి గుళ్ళు కట్టి గుళ్ళు పూల పెట్టి గుళ్ళు కట్టేది వాళ్ళే, పూల కొట్టేది వాళ్ళే, గొడవ చేసేది వాళ్ళే. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అమాయకులు చేసి మతపించుతోటి వారు ఈ రోజున భారతదేశాన్ని అలాగే కొన్ని రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ రోజు రెండు ప్రధాన పార్టీలు మనం ఓటు వేస్తే ఎవరికైతుంది ఒకసారి గమనించండి సోదరులారా. మనం వేసే ప్రతి ఓటు బీజేపీ పడుతుంది. తెలుగుదేశం పార్టీ ఓటేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినా కూడా ఆ ఓటుల్ని బీజేపీ బ్యాలెట్ బాక్స్ లో పడుతుందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఈ దేశంలో బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు అనగారిన పేద వర్గాలు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఈ దేశంలో ఉండగలరు. ఈ దేశంలో చేసిన ఏ కార్యక్రమైనా సమాచారం చట్టమైన విద్యార్థుల చట్టమైన ప్రతి సంవత్సరంలో కూడా రుణమాఫీ అయినా ప్రతి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గత 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒకసారి ఆలోచించండి. రామమందిరం కట్టింది, ప్రజలకు ఏమైనా ఉపయోగపడే ఒక్క స్కీమ్ తీసుకొచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు ఒక్కసారి ఆలోచించుకొని ఇక్కడ ప్రాంతీయ పార్టీలు మనకు ముఖ్యం. పైన మనకి పిలుపు వస్తుంది, ఒక పడగలాగా రాకపోవడాక మనందరి మీద వాడుతుంది బీజేపీ. దానికి అడ్డుకట్ట వేయాలంటే నిద్రపోతున్న ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల్ని లేపి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. మీ అందరి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత ముందు తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి సోదరి లిక్కర్ బాటిల్ ఇస్తేనే వస్తారు. ఈ రోజు ఆ రెండు పార్టీలు ఏ సభకైనా సరే 500 రూపాయల చొప్పున ఒక లిక్కర్ బాటిల్ ఇవ్వాలి. కానీ ఈ రోజు స్వచ్ఛందంగా ఎంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓటింగ్ వచ్చారంటే మీ అందరికీ కూడా నా పాల్గొనాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పట్టణంలో నిర్మల ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో శనివారం 10వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అబికల్ కలాం తెరిసా సేవా సంఘాల ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు నాగవాణి అందించారు. ఈ సందర్భంగా నాగవాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే చదువు ఒకటే మార్గం అన్నారు. ఈ లక్ష్యం ఏర్పరచుకున్న సాధించడానికి ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు. స్టడీ మెటీరియల్ 10వ తరగతి పరీక్షలకు ఉపయోగకారికంగా ఉంటుందని తెలిపారు. ముజిల్ల మండలం పరిధిలోని ముక్కెళ్లపాడు గ్రామంలో జనంలోకి జనసేన టీడీపీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త అగసీని రాయల్, ముజిల్ల మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి రాజాబాబు, మండల కార్యదర్శి చంద్రశివ అధ్యక్షత నిర్వహించారు. అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలోకి జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి కూడా తెలియజేశారు.
వినుకొండ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ విఎస్ఎన్ వర్మ సందర్శించారు. నసరాపేట డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టి తర్వాత తొలిసారిగా సాధారణ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, నమస్కారం అండి, నా పేరు విఎస్ఎన్ వర్మ. నేను 10వ తారీఖున నర్సరావుపేట డిఎస్పీగా జాయిన్ అయ్యాను. దానిలో భాగంగా ఈరోజు వినుకొండ టౌన్ అలాగే రూరల్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా విజిటింగ్ వచ్చాం. రాబోయే ఎలక్షన్లో వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం తగిన బందోబస్తు, సమస్యాత్మకమైన విలేజెస్ని ఐడెంటిఫై చేసి దాంట్లో పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఏ విధమైన గొడవలు లేకుండా ప్రజలు, పొలిటికల్ పార్టీస్ డెమోక్రాటిక్గా అందరూ కూడా వారి వారి ఓటు హక్కులను ప్రశాంతమైన వాతావరణంలో వేయుటకు పోలీసు వ్యవస్థ తరఫున మేము అన్ని చర్యలు ఉన్నతాధికారుల సందేశాలతో వారి యొక్క ఉత్తర్వులతో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్గా ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే గొడవలైనవి అవి రిపీట్ కాకుండా వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడం, అలాగే రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ వీళ్ళందరినీ గుర్తించడం, వాళ్ళని ఫర్దర్గా వాళ్ళు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి బైండ్ ఓవర్ చేయించడం, మరియు గ్రామాల్లో సారా ఇలాంటివి లేకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎలక్షన్ నిమిత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రాపర్గా చెకింగ్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా హైవేలు ఇటు వెళ్తున్నాయి కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ కూడా ప్రాపర్ యాక్టివ్గా తీసుకుంటాం. యాక్సిడెంట్స్లో అందరిలో స్టూడెంట్స్లో కానీ, తర్వాత వాహనదారులు వాళ్ళ యొక్క లైసెన్సులు, ఇన్సూరెన్సులు ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూ వారు హెల్మెట్ ధరించి ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళు అవేర్నెస్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రస్తుతానికి నా టాప్ ప్రయారిటీస్ చేస్తాం. ఫర్దర్గా ఈ ప్రాబ్లమాటిక్ విలేజెస్ని అన్ని గ్రామాల్లో కూడా లోకల్ పోలీసుతో కలిపి, కన్సర్న్ పోలీసుతో కలిపి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. బొల్లాపల్లి మండలం సరికొండపాలెం నందు బాల వికాస్ వారి సహకారంతో గంటకు 1000 లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామంలో ఫ్లోరిన్ నీటిని నివారించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించినట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ భాగస్వామితో ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. నామమాత్రమే ధరల్లో నీటికి సరఫరా చేస్తుందన్నారు. అదేవిధంగా మరి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని విధాల స్కూల్స్ కి అభివృద్ధి జరగటం, మరి 8th క్లాస్ నుంచే ట్యాప్ ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వటం, బుక్స్ ఇవ్వటం, యూనిఫామ్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా బిడ్డలకి ఆర్థిక వెసులుబాటు కోసం ఆ బిడ్డల భవిష్యత్తులో మంచిగా చదువుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగలరని, ఆ ఉన్నత స్థాయికి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళగలరో అప్పుడు ఈ పేదరికం అనేది పూర్తి స్థాయిలో పేదరికం అనే సమస్యని మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎలాంటి మంచి అనేది వాళ్ళకి తెలియని పరిస్థితి. ఈరోజు అబద్ధాలతోటే, అబద్ధపు ప్రచారాలతోటే వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. ఆ ఆలోచనలన్నీ కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏ పేదవాడికైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే డైరెక్ట్ గా 4 లక్షల కోట్లు
బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి పరిస్థితి, సంక్షేమాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. మరి 4 లక్షల కోట్లు ఆనాడు ఒక్క రూపాయైనా బ్యాంకు ద్వారా ఒక్క పేద మహిళకు గాని, ఒక పేద కుటుంబానికి గాని ఏదైనా ఒక్క రూపాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత మనం ఇచ్చాం. ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన సమయంలో ఒక్క రూపాయి ఇచ్చాడా అంటే లేదని చెప్పక తప్పదు. రికార్డులన్నీ చూడొచ్చు. అలాంటి పరిస్థితి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మీద అపోహలు, అపనిందలు, దుర్భాషలాడటం, ఒక ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వయసు, అంత పెద్ద వయసులో కూడా ఆ విధమైనటువంటి భాష వాడటం ఆయన అది పద్ధతిగా ఉందా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇంకొకటి కూడా చెప్పాలి, ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా కూడా ఏ అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదు. అన్ని ఏ అభివృద్ధి జరిగినా ఇవాళ మన ప్రభుత్వంలో, మన పాలనలో సంక్షేమం జరిగింది. జీవీఎస్ ఆంజనేయ ఆయన మాటలు చెప్పాడు కానీ ఎక్కడైనా చెప్పుకోదగిన పని ఒక్కటి ఉందా అంటే లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈనాడు మేము చెప్పుకుంటున్నాం. మరి వినుకొండ మంచినీటి సమస్య కానీ, వెలుగుపూడి సరగ్గా అనుమతులు కానీ, ఈ ఊళ్ళో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్, అదేవిధంగా నాడు నేడులో స్కూళ్లు, అదేవిధంగా మరి వినుకొండకి మన ప్రాంతానికి సంబంధించి 100 పడకల హాస్పిటల్ 100 కోట్లతో మరి పర్మిషన్స్ వచ్చి నిర్మాణానికి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇంతటితో ఎస్వీఆర్ న్యూస్ సమాప్తం. రేపు మళ్ళీ తిరిగి ఎస్వీఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.